డీటెయిల్ చూస్తే అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయడం కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని అన్ని విభాగాల కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శాఖల మధ్య అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ఎలాంటి ఫలితాలు రావని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెల కార్యదర్శుల పనితీరుపై సీఎస్ సమీక్షిస్తారని తెలిపారు. ప్రతి నెల కార్యదర్శులు సీఎస్కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కార్యదర్శుల పనితీరుపై స్వయంగా సమీక్షిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి విషయంలో సమన్వయం కోసం మెకానిజం ఉండాలన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని, రాష్ట్రాన్ని క్యూర్ రేర్గా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్టాని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. వాళ్ళకే తెలివితేటలు ఉన్నట్లు, అవగాహన ఉన్నట్లు, గొప్పలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. ఎత్తిపోతల పథకానికి 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది. 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది. 9 కిలోమీటర్ల ప్రెషర్ మీన్స్ లెంత్ ప్రెషర్ మీన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబం వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు అమలు కోసం సర్వే నిర్వహించనున్నట్లు సర్కార్ వెల్లడించింది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం క్వాంటమ్ టాక్ బై సీఎం CBNలో భాగంగా విద్యార్థులతో వర్చువల్గా సమావేశమయ్యారు. క్వాంటమ్ ప్రోగ్రాంలో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. గణితంలో జీరోను, అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ లాంటి రంగాల్లో భారతీయులు ఎప్పుడో నైపుణ్యాన్ని సాధించారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. Now they are having a vision. They want to go green hydrogen, green ammonia, downstream industries. This is exactly I am also working. By listening to him, he is having some more ideas. That is 3 they integrated. Battery is a reality now. Storage capacity is coming in a big way. Rates are coming down. Now because of all these things, AI is a reality. Quantum is a reality now. Even satellite is a reality now to collect data. Drone is a reality. If you integrate all these things, peak load factor, average price, how to use applications, even personal, here if you see power price optimization, I am working now without using quantum all these things. 5 rupees 20 paisa average procurement of price as on now. 5 years I want to reduce 4 rupees 99 paisa. It is only hybrid model. What is hybrid model? Prosumer concept. Producer come consumer. Solar
at rooftop, solar at field, KUSUM for pump sets, and substation microgrids, and also at substation storage capacity. Then through IT, I want to integrate demand and supply, and also balancing through computerization online, off and on, regulate, real time, everything. Now I can do this, my cost will come 4 rupees 99 paisa, that is the అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అనేక అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. రాయచోటిలో బీసీ నేత విజయ్ భాస్కర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిస్తే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. ఏపీ గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని జిల్లా పోలీసులు తేల్చారు. సోషల్ మీడియా వేదికగా వాట్సాప్లో అసభ్య లైంగిక సందేశాలు వచ్చాయంటూ మహిళ చేసిన ఆరోపణలపై ఫోరెన్సిక్ పరిశీలన జరిపిన పోలీసులు అవి ఫేక్ మెసేజ్లుగా నిర్ధారించారు. ప్రభుత్వాన్ని మంత్రిని అప్రఖ్యాతి పాలు చేసేలా కొందరు సహకారంతో కుట్రపూరితంగా ఈ ఆరోపణలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దేవి ప్రసాద్ సహకారంతో త్రివేణి చేసిన ఆరోపణలో నిజం లేదని పేర్కొంటూ ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చట్టాలు అందరికీ సమానమేనని, తప్పుడు కేసులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖపై కొరడా జుల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలే కేంద్రంగా అవినీతి అధికారులే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సెట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సెట్ తదుపరి చర్యలకు ముందడుగు వేస్తుంది. తెలంగాణలో చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేశారన్నారు ఇండియా వాటర్ మ్యాన్గా పిలువబడే రాజేందర్ సింగ్. ఇవాళ ఆయన అడవి సోమనపల్లిలో పర్యటించారు. డ్యామేజ్ అయిన చెక్ డ్యాంలు పరిశీలించిన ఆయన ఈ కీలక విషయాలు వెల్లడించారు. ఖచ్చితంగా డ్యాములు పేల్చేస్తున్నామని అన్నారు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి డ్యాములను పేల్చేస్తామన్నారు.